హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే సింపుల్ గా మ్యాగీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనందరికీ అంటే మ్యాగీ అంటే చాలా ఇష్టం ఉంటది. ఎవరికైనా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వారికి కూడా చాలా ఇష్టం ఉంటది. ఇంగ్రీడియంట్స్ ఏవి లేకపోయినా ఓన్లీ జస్ట్ వాటర్ తో మేనేజ్ చేసుకోవచ్చు చాలా. సో నేను సింపుల్ గా మీకు ఇలా చూపిస్తాను ఎలా చేయాలో. లెట్స్ గెట్ ఇంటు ఏ వీడియో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులోకి అయితే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 2 మ్యాగీ అయితే తీసుకొని అవి సన్నగా ఇట్లా బ్రేక్ చేసేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసుకోవాలి. సో మనకి వాటర్ బాయిల్ అవుతూ ఉండాలన్నమాట. మసిలిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఈ మ్యాగీ పీసెస్ అనేది అందులోకి వేసేసుకోవాలి. ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఆకలితో ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ చాలా సింపుల్ గా అందరికి తెలిసి ఉంటది. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం మ్యాగీ మసాలా ఉంటది కదా, అది మనం తీసుకోవాలి, అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం అలానే కలుపుతూ ఉండి బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది మనకి కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేది వరకు మీకు లిక్విడ్ కావాలంటే చాలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం జ్యూసీ అండ్ అలా ఉండాలి అని అనుకుంటే జ్యూసీ స్టిక్కీ టైప్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో అలా చేసుకోవాలనుకుంటే కొంచెం నార్మల్ వాటర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని చాలా బాయిల్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. సో అలా 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఏ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది, కడుపు నిండుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.